తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన్మథుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు కింగ్ అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఆయన దేశంలోని అత్యంత సంపన్న యాక్టర్లలో ఒకటిగా ఉన్నారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గానే కాకుండా రియల్ ఎస్టేట్లో కూడా నాగార్జున బాగా రాణిస్తున్నారు. వివిధ రకాల వ్యాపార రంగాల్లో నాగార్జున లక్కీ హ్యాండ్గా పేరు సంపాదించుకున్నారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి లభించిన ఆస్తితో పాటు తాను కూడా వ్యాపారాలు చేసి బాగానే కూడబెట్టారు. వాస్తవానికి నాగార్జున ఇతర హీరోలతో పోలిస్తే పారితోషికం తక్కువగానే తీసుకుంటారు. ఒక్కో సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ 10 కోట్ల లోపు ఉంటుంది. ప్రకటనలకు 2 నుంచి 3 కోట్లు తీసుకునేవారు. బిగ్ బాస్ షో చేసినందుకు 20 కోట్ల లోపు ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ 7 ఎకర్స్, ఎన్ కన్వెన్షన్ సెంటర్, వీటిలో సినిమా ఓపెనింగ్లు, షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సీజీ వర్క్లు జరుగుతుంటాయి. టీవీ షోల షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. అన్నపూర్ణ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమాలు నిర్మించడం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్టూడియోలో ఫిల్మ్ స్కూల్ని కూడా నడిపిస్తున్నారు. ఇందులో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ స్టాండర్డ్స్ని అందిస్తున్నారు. వీటి ద్వారా కోట్ల లాభాలు పొందుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా భారీగా ఆస్తులు కూడా పెట్టారు. పబ్స్, హోటల్స్ కూడా ఉన్నాయి. నాగార్జునకి కొన్ని బ్రాండ్ల కార్లకు సంబంధించి టాప్ మోడల్ కలెక్షన్ కూడా ఉంది. ఒక జెట్ ఫ్లైట్ కూడా ఉంది. హైదరాబాద్లో ఉన్న లగ్జరీ ఇళ్ల విలువ 50 కోట్లు ఉంటుంది. వారసత్వంగా వచ్చిన వాటితో పాటు తను సొంతంగా సంపాదించినవన్నీ కలుపుకుంటే వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నారు.